శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం. ఈ శుక్రవారం చాలా శక్తివంతమైనది. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం చాలా శుభకరం. అలాగే ప్రత్యేకమైనది ఏమిటంటే ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం మీనరాశిలో చంద్రుడు వెళ్ళడం, తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఉత్తరాభాద్ర అనేది మంచి నక్షత్రం. మీనరాశిలో జలరాశిలోకి చంద్రుడు వెళ్ళినప్పుడు చాలా మనసు ప్రశాంతతగా ఉంటుంది. కోరికలు నెరవేరాలి, అలాగే కష్టించి పనిచేసి విజయాన్ని పొందాలనే ధైర్యం వస్తుంది. శత్రువుల దగ్గరే కలుసుకొని శత్రువులని ఇబ్బందికరం చేసుకోకుండా నడుచుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఇతరుల దగ్గర వాదోపవాదాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకమైనది ఏమిరా అంటే ఈరోజు మనసు చాలా ప్రశాంతంగా ఉండడం, ఎక్కువగా మీలో ఉన్న ఆశయాలు అంటే కోరికలు, గెట్ టుగెదర్ ప్రోగ్రాములు, సినిమా కానీ వినోద కార్యక్రమాల్లో వెళ్ళాలని, ఎందుకంటే లోపల ఉన్న ఆ మానసికంగా కొన్ని విషయాలని మర్చిపోవడానికి మీరు అలా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం ఈరోజు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలుసుకోవడం, చాలా సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. మీ బంధువులతో చాలా చిరునవ్వుతో కలుసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగానికి ప్రత్యేకమైనది ఈ రోజు నుంచి ప్రారంభించాలి. కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కలిగినా దాన్ని పూర్తిగా నివారించుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ వ్యాపారం అనేది చాలా బలంగా జరుగుతూ ఉంది, కానీ ధనం అయితే చేతిలో నిలవడం అనేది లేదు. అంటే రావడం, డబ్బులు ఖర్చు అయిపోవడం అనేది ఉంటుంది, మిగులు డబ్బులు అనేది ఖచ్చితంగా లేదు. దానివల్లనే వ్యాపారస్తులలో చాలా మానసిక ఒత్తిడి, షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కూడా పెద్దగా లాభసాటిగా జరగలేదు. అలాగే చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు చేస్తున్న వారైతే చాలా శ్రమతో కూడిన పనులు చేస్తున్నారే కానీ మీరు మిగిల్చుకునే సంపద అయితే లేదు. అందువల్ల మనం దాన్ని జాగ్రత్తగా తీసుకుంటాం. అలాగే విద్యార్థులకి ప్రత్యేకమైన విజయం అనేది కలగబోతుంది. చాలా మంది విదేశీయాలకు సంబంధించిన విద్యలో ఈరోజు విజయం పొందే అవకాశం అధిక శాతం ఉంటుంది. అలాగే నిరుద్యోగులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు చూడండి, 100కు 100% మీకు ఈరోజు ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవుతారు. గట్టిగా ప్రయత్నం మీరు చేయండి. మీకు సానుకూలంగా కంపెనీ తరఫున మీకు అనుకూలంగా ఒక శుభవార్త అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు, పై అధికారుల దగ్గర మనకు వచ్చిన విమర్శలను తిప్పికొట్టడం అనేది జరగబోతుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీకు వచ్చిన ప్రతి విషయాన్ని మీరు చాలా దాన్ని ధైర్యంతో ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని చాలా భయపడించాలి, మిమ్మల్ని ఏమో చేయాలనుకునే వాళ్ళంతా కూడా చాలా సడలించిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పబడుతుంది. అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా మీరు ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని, అలాగే మీ కుటుంబంలో సంతోష శుభ కార్యక్రమాలు జరగాలని, అలాగే విద్యలో ఉన్న పిల్లలు విజయం పొందాలని చాలా మందికి కోరికలు ఉన్నాయి. రాస్తున్న పరీక్షల్లో విజయం పొంది మంచి విద్యాస్థానానికి వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నం చేసుకున్న వారి అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ రోజు అమ్మవారిని దైవ దర్శనం చేసుకుంటే చాలా వరకు మంచి జరుగుతుంది. ఈ రోజు గోచార ఫలితంలో ఈ వేళ మీకు విజయవంతమైన రోజు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుకు పోయే అవకాశం మీకు ఉంటుంది. బాగా నచ్చిన విషయాలు నేర్చుకోవడం రాణిస్తారు. మీకు సంతృప్తిని ఇచ్చే విధంగా పాత స్నేహాలు మళ్ళీ చిగురించడం లేదా కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. కొన్ని రోజులుగా వాయిదా వేస్తున్న కొన్ని పనులు చాలా ఉత్సాహంగా ఈరోజు పూర్తి చేయడం జరగబోతుంది. అన్ని రంగాలలో లాభకరం అవుతుంది. అలాగే పూర్తి చేయడం చాలా ముఖ్యంగా కూడా ఉంటుంది. అందరి సహకారం ఉంటుంది. ఆశించింది ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన ఈరోజు
ప్రాజెక్టులు సరైన సహకారం అందుకోవడం చాలా మనసుకు ప్రశాంతత ఉంటుంది. కేవలం మొహమాటతో కోపంతో మీకు మాట ఇచ్చి ఇబ్బందులు కలిగించుకున్న సందర్భాలు చాలా వ్యతిరేక దిశలో ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపార ఆలోచనలు 1 లేదా 2 రోజులు వాయిదా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రారంభించుకోవడానికి మంచి రోజులు ప్రారంభమైనాయి. అలాగే మీరు అన్ని రంగాలలో అదృష్టంగా కలగడానికి ఈరోజు శుభగ్రహాధిపతి సూర్యుడి సహకారం మీ తులారాశి వారికి ఖచ్చితంగా మంచి లాభసాటిగా ఉంటుంది. అలాగే కన్సల్టేషన్ వ్యాపార రంగంలో వారికి ఈవేళ మంచి రోజు. అందువల్ల టెండర్లు ఏదైనా వేయాలి అనుకున్న వారికి కూడా టెండర్లు వేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా బాగా చేసుకోవాలి. ఈరోజు తులారాశి వారికి ప్రేమించిన వ్యక్తి యొక్క ఆశయ కోరికలను తీర్చగలుగుతారు. అలాగే మీరు సహజమైన స్పందన తృప్తికరంగా ఉండును. కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళతారు. సాయంత్రానికి మంచి మీరు కోరుకున్న ఒక కోరికల ప్రకారం మీరు దాన్ని విజయవంతం చేసుకొని ముందుకు పోగలుగుతారు.